పండగ వచ్చిందంటే భోగి రోజు మా ఊరు వెళ్లకుండా తప్పించుకుందామని చూస్తాను. మా అమ్మ అయితే భోగి కల్లా తప్పకుండా ఇంట్లో ఉండాలని చెప్తుందండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మా అమ్మ దగ్గరికి వెళ్ళాలంటేనే ఈ భోగి రోజు భయమేస్తది. చూసారా ఎంత చేదు ముద్ద ఇచ్చిందో. ఇది 3 ముద్దలు చేసుకొని మింగేయమని చెప్తుంది. అది అసలు ఎలా మింగాలి అసలు అది చూస్తుంటేనే భయమేస్తుంది. నాకు తిన్నదంతా బయటకు వచ్చేటట్టే ఉందండి. అందుకే పొద్దున్నే ఇచ్చేసింది. నిజంగా మీకు కూడా చేదు తినే అలవాటే ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా మా ఇంట్లో స్పెషల్ అయితే భోగికి మా ఊర్లో ఖచ్చితంగా చేపలు వండుతారండి. అలాగే ముందు రోజే మేము నెక్స్ట్ డే వస్తామని చెప్పి ముందు రోజే మా అమ్మ చేపలు తీసుకొని ఫ్రై చేసేసింది. ఆ నెక్స్ట్ డే మిగిలిన చేపలన్నీ కూడా ఇలా పులుసు పెట్టిందండి. భోగి అంటే చాలా ఊర్లో అసలు ఇలా నాన్ వెజ్ అది ఏం వండరు కదా, కానీ మా విలేజ్ లో అయితే మాత్రం ఖచ్చితంగా చేపలు వండుతారండి. ఇంకా ఈ చేపల కోసం అయితే నైట్ 2 గంటల నుంచి కాపలా కాస్తారండి. అమ్మేటోళ్ళు కూడా పొద్దున్నే 2 గంటలకి 3 గంటలకి ఆ టైంలోనే వచ్చి అమ్ముతారు. ఇంకా ఆ టైంలోనే జనాలు అందరూ పడిపోతారు ఇక మీద. ఇంకా ఆ రోజు అయితే చేపలు బాగా సేల్ అవుతాయండి. ఆ రోజు కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి మీ ఊర్లో కూడా ఇలాంటి పద్ధతులు పాటిస్తే కామెంట్ అయితే చేయండి.